ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజు అయిన దావీదు గారు మాట్లాడుతున్న మాటల్లో కీర్తన రాసిన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని. ఒక రాజుగా ఉండి, ఒక అధికారిగా ఉండి రాజ్య పరిపాలన చేస్తున్న దావీదు రాజు తన జీవిత కాలంలో జరుగుతున్న ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి. ఏమిటి ఈ కృపాక్షేమము అని అంటే, ఈ రోజుల్లో మనందరూ మాట్లాడుకునే విషయం ఏమిటంటే, ఈ కాలము కృపాకాలము అని అంటాం. కృపాకాలము అని అంటే అసలు కృప అనే మాటకు అర్థం ఏమిటంటే, కృప అనే మాటకు క్షమించుట అని అర్థం, లేకపోతే వాత్సల్యత చూపుట అని, లేకపోతే దయ చూపుట అని అర్థముగా ఉంటుంది. కనుకనే దావీదు నేర్చుకున్న విషయాల్లో క్షేమము ఎలా కలుగుద్ది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు కృపను గురించి వివరిస్తున్నాడు. కృపయే మనలను క్షేమానికి నడిపిస్తుందని. కాబట్టి కృప మనం కలిగి ఉండాలి, కృపను మనం పొంది ఉండాలి. అందుకు ఆది కాండములో 6వ అధ్యాయము 8వ వచనములో నోవహు గురించి ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆ తరము వారిలో చూడగా నోవహు దేవుని కృప పొందినవాడాయను అన్నాడు. ఆ తరము వారిలో అంటే నోవహు జీవించిన కాల పరిమితిలో దేవునికి విరోధమైన వారు, చెడిపోయిన ప్రవర్తన కలిగిన వారు బహుగా ఉన్నారు. అలాంటి స్థితిలో కూడా నోవహు అలాగే వారి కుటుంబము దేవుని యొక్క కృప పొందినట్లుగా ఉంది. దేవుని కృప పొందుకోవటం అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది మన తప్పులు, మన ఎడల చేసిన వారి తప్పులను క్షమించుట, అలాగే వ్యక్తిగతంగా ఇతరులను క్షమించుట. ఎప్పుడైతే క్షమాపణ మనము చేస్తామో, తప్పులు క్షమిస్తామో, దేవుడు ఆటోమేటిక్గా తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. నోవహు తన జీవితంలో ఎప్పుడు చూసినా క్షమించాలి, విడిచిపెట్టాలి, వదిలేయాలి, ఇలాంటివి ఎక్కువగా తన జీవితంలో నేర్చుకున్నాడు ఆ కుటుంబం కూడా. కనుకనే ఆ తరము వారిలో చూస్తేనట ఆయనే దేవుని కృప పొందుకున్నట్లుగా ఉంది. అలాగే లోకరాసిన సువార్త 1వ అధ్యాయము 30వ వచనములో కూడా యేసు ప్రభువారు ఈ లోకములు జన్మిస్తారు అని అనగా దేవుని దూత మరియ దగ్గరికి వచ్చి అంటుంది, భయపడొద్దు, నీవు దేవుని వలన కృప పొందితివి అనంది. దాని అర్థం ఏమిటి అంటే, మరియ కూడా దేవుని యొక్క కృప పొందింది అంటే ఆమెలో కూడా క్షమించే గుణము ఉన్నట్లుగా ఉంది. కనుకనే మనం ఈ వాక్యం వింటున్న మీరు, ఇతరులు మన ఎడల చాలా తప్పిదాలు చేస్తూ ఉంటారు, వారిని క్షమించాలి, వారిని విడిచిపెట్టాలి. అదే పనిగా వారు చేసిన తప్పులు చేస్తూ ఉన్నప్పుడు కూడా మనం క్షమిస్తూనే ఉండాలి. అప్పుడే దేవుని కృప మనం పొందుకుంటూ ఉంటాం. అందుకు కీర్తన గ్రంథములో మోషే, దైవజనుడిని మోషే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. 90వ అధ్యాయంలో 14వ వచనములో, ప్రతి ఉదయమున నీ కృపనుతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ కూడా ఉత్సాహించి సంతోషిస్తాము అంటాడు. అంటే క్షేమం అనేది కలిగిద్ది ఎప్పుడు దేవుడు కృపను మనం పొందుకుంటే. కనుకనే ప్రియ నేస్తమ్మ, ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్న నీవు కూడా దేవుని కృపను పొందుకుంటే నీ బ్రతుకు దినములన్నీ కూడా క్షేమం వస్తుంది, సంతోషం ఉంటుంది, ఉత్సాహిస్తావు, ఆనందిస్తావు ప్రభువులో. అట్టి కృప దేవుడు నీకు ఇచ్చులాగున, దేవుడు నీకు తోడై ఉండలాగున ప్రార్థన చేద్దాం. ఎదుటివారి యొక్క తప్పులు క్షమించాలి. ప్రభువు నేర్పిన ప్రార్థన కూడా అదే.
మన అపరాధములను క్షమించిన ప్రకారము ప్రభు కూడా మన అపరాధాలు క్షమిస్తాడట. మనం ఇతరుల యొక్క తప్పిదాలను అపరాధాలను క్షమిస్తూ ఉంటే దేవుని కృప మనం పొందుకుంటాం. క్షమించగలిగిన మనస్తత్వం మనకు ఉంది కాబట్టి ప్రభు కూడా తన కృపను మన ఈ తరం వారిలో చూస్తే నీవు దేవుని కృప పొందుకునేవాడుగా ఉండాలని ప్రాధేయపడుతూ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు క్షేమము కలిగి ఉండాలని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.